ప్రభు పేరిట మీ అందరికీ షాలోమ్. మన చుట్టూ ఉన్న ఈ సమాజం చాలా క్రూరమైనది. మన దగ్గర డబ్బులున్నంత వరకు, మన దగ్గర మంచి హోదా ఉన్నంత వరకు అందరూ మన చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఎప్పుడైనా ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు, లేకపోతే జీవితంలో పడిపోయినప్పుడు కనీసం మన నీడ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. చూసారా, ఈ లోకం తీరు కూడా అలాంటిది. సరిగ్గా ఇలాంటి ఒక సంఘటనే బైబిల్ కాలంలో కూడా ఉండేది. అప్పట్లో కుష్ఠరోగం అంటే కేవలం ఒక రోగం మాత్రమే కాదు, అది ఒక సామాజిక మరణం. ఆ వ్యాధి సోకిన వ్యక్తిని ఊరికి బయట బ్రతకనిచ్చేవాళ్ళు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ కూడా వారిని సజీవ శవాలుగా చూసేవాళ్ళు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ రోగి గుండెల నుంచి వచ్చిన ఒక ఆవేదనే నేటి మన సమాజానికి పెద్ద పాఠం. ఆ వ్యక్తి శరీరం కుళ్ళిపోయింది. లోకం వాణ్ణి దగ్గరకు కూడా రానివ్వటం లేదు. దూరం నుంచే రాళ్ళు విసిరే పరిస్థితి. సరిగ్గా అప్పుడే ఆ ఊరిలోకి యేసయ్య వస్తున్నాడని విన్నాడు. ఆ రోగిని చూసి పారిపోయే పరిస్థితి. ఆ సమయంలో ఆ రోగి యేసయ్య వైపు పరిగెత్తాడు. లోకం మొత్తం తన్ని తరిమేసిన యేసు మాత్రం అతన్ని ఆపలేదు. ఆ వ్యక్తి యేసు పాదాల మీద పడి విశ్వాసంతో ఒక మాట అన్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. గమనించండి, ఎంత లోతైన అర్థం ఉందో. నువ్వు నన్ను బాగు చేస్తావా లేదని అడగట్లా, నా మీద ఇష్టం ఉందా లేదని అడుగుతున్నాడు. ఆయన ప్రేమ మీద, ఆయన కనికరం మీద అతనికి అంత సంపూర్ణమైన నమ్మకం. అప్పుడు యేసు ఏం చేశారో తెలుసా? నిబంధనల ప్రకారం ఎవరు కుష్ఠరోగిని ముట్టకూడదు, ముట్టుకుంటే అపవిత్రులైపోతారు. కానీ చట్టాల కంటే ప్రేమ గొప్పదని యేసు నిరూపించాడు. తన చెయ్యి చాచి ఆ రోగిని తాకారు. నేడు మన జీవితం కూడా అంతే. మనకి డిప్రెషన్ రావచ్చు, వ్యాపారంలో మునిగిపోయి ఉండవచ్చు, లేదా మన కుటుంబమే మనల్ని దూరం పెట్టి ఉండవచ్చు. ఇంకా నీ జీవితం వేస్ట్, నీకు ఇంకే భవిష్యత్తు లేదని ఈ లోకం నీకు ముద్ర వేసి ఉండవచ్చు. కానీ నా యేసయ్య నిన్ను ముట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని తాకిన యేసు ఏమన్నారో తెలుసా? నాకిష్టమే, శుద్ధినిగా కమ్ము. తక్షణమే ఆ రోగి శరీరం అంతా కొత్తదిగా మారిపోయింది. ఈరోజు మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, నేను ఈ కార్యము చేయగలను నమ్ముచున్నావా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈ లోకం మిమ్మల్ని విడిచిపెట్టినా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. మీ కన్నీళ్లను తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.